హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం కార్న్ రైస్ రెసిపీ చూద్దాం. దానికి కావాల్సింది 1 కప్ బాస్మతి రైస్. అది 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ చక్కగా వాటర్లో వాష్ చేసుకున్న బాస్మతి రైస్ని వాటర్లో ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. దానికి కావాల్సిన పదార్థాలు 1 కప్ స్వీట్ కార్న్, 1 కప్ బాస్మతి రైస్, పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, అది లేకపోతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తీసుకోవచ్చు, గరం మసాలా, దానికి కావాల్సినంత సాల్ట్, ఒక 2 ఆనియన్స్. 1 అవర్ అయినాక బాస్మతి రైస్ స్టవ్ మీద పెట్టుకొని అది ఫస్ట్ బాయిల్ చేసుకోవాలి. దానికి కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల అన్నం వంచుకున్నాక అన్నం బాగా పొడి పొడిగా వస్తుంది. ఒక సైడ్కి స్వీట్ కార్న్ వాటర్లో బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న స్వీట్ కార్న్ వడకట్టుకోవాలి. మిక్సీకి కావాల్సిన పదార్థాలు అన్నీ వేసుకొని మిక్సీ చేసుకొని పెట్టుకోవాలి. ఆనియన్ 2 ఆనియన్ కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 4 కట్ చేసుకోవాలి. రెడీ చేసుకున్న మిక్సీ దగ్గర పెట్టుకోవాలి. గరం మసాలా, కొంచెం జీడిపప్పు, ఉడకపెట్టుకున్న స్వీట్ కార్న్. బాండిల్ పెట్టుకొని బాండిల్ హీట్ అయ్యాక కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ముందుగా రెడీ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. అది గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు కూడా బాగా రోస్ట్ చేసుకోవాలి. అన్నీ బాగా రోస్ట్ అయ్యాక మనం రెడీ చేసుకున్న మిక్సీ జార్లోది మిశ్రమాన్ని వేసుకొని అది బాగా ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లిపాయ అన్నీ వేసుకొని మిక్సీ వేసుకున్న మిశ్రమాన్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కావాల్సినంత గరం మసాలా వేసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసుకున్న స్వీట్ కార్న్ హాఫ్ బాయిల్డ్ కూడా వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్. మనం బాయిల్ చేసుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ కూడా ఇంకా దీంట్లో వేసేసుకొని స్లోగా కలుపుకోవాలి. రైస్ విరిగిపోకుండా స్లోగా కలుపుకోవాలి. ఎంతో రుచికరమైన మన స్వీట్ కార్న్ రైస్ రెడీ.